పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్లో తెరకెక్కుతుంది ఉస్తాద్ భగత్ సింగ్. హైదరాబాద్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్తో పాటు సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్లో పాల్గొంటుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి మొదటి పార్ట్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే మొదటి పార్ట్ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలను రెడీ చేశాడట. వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీలో పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా సెట్కు మెగాస్టార్ చిరంజీవి నిన్న ఆకస్మికంగా వచ్చేసి సందడి చేయడంతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. తమ్ముడు పవన్ నటనను, చిత్రీకరణ జరుగుతున్న తీరును ఆయన దగ్గర నుండి ఆసక్తిగా వీక్షించారు. చిరంజీవి సెట్లోకి అడుగు పెట్టగానే చిత్ర బృందం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషంగా స్వాగతం పలికారు. ఆ అపూర్వ కలయికతో సెట్ మొత్తం ఉత్సాహభరితంగా వాతావరణం నెలకొంది. అన్నదమ్ముల అనుబంధం, వారి మధ్య ఉన్న ప్రేమ మరోసారి ఈ సంఘటనతో అందరికీ స్పష్టమైంది. ప్రస్తుతం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో చిరంజీవి సెట్లో అడుగుపెట్టారు. చిరంజీవి రాకతో షూటింగ్ యూనిట్లో కొత్త ఉత్సాహం వచ్చింది. పవన్ పక్కనే కూర్చొని మానిటర్లో షాట్ను చిరంజీవి ఆసక్తిగా వీక్షిస్తున్న ఒక ఫోటో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫోటో క్షణాల్లో అభిమానులు వాట్సాప్ గ్రూప్లో, సోషల్ మీడియాలో పేజీల్లో విస్తృతంగా షేర్ అయింది. చాలా రోజుల తర్వాత అన్నదమ్ములిద్దరూ ఇలా ఒక ఫ్రేమ్లో కనిపించడంతో మెగా అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.